హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్కే సిస్టర్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చిన్న గ్యాప్ వచ్చింది. అదే కొంచెం పెద్ద గ్యాపే వచ్చింది. ఇకపై రాకుండా చూసుకుంటాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాట్ ఐ డూ ఇన్ ఏ డే అనమాట. ఈరోజు మొత్తంలో నేను ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈ మధ్యలో కొత్త అలవాటు నేర్చుకున్నాను. ఏంటి అనుకుంటారా? మార్నింగ్ లేవన్నా గ్లాస్ వాటర్ తాగుతున్నానండి. గ్లాస్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిది అనమాట మన హెల్త్కి మాత్రం. నేనైతే వాటర్ చాలా ఎక్కువ అసలు తాగానండి. కొంచెం తాగుతాను. చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ బాటిల్ తాగుతాను. చెల్లి మాత్రం ఇక్కడ బ్లూ బాటిల్ తాగుతుంది. అసలు యాక్చువల్లీ ఈ బాటిల్ వచ్చేసి మా అన్న ఇది, కానీ మా చెల్లి మా అన్న దగ్గర తీసుకుంది. మా అన్న ఏం కొంటే అది కావాలంటారు అనమాట. తను మీ ఇంట్లో చెల్లెలు కూడా ఇలానే ఉంటారా? నా చెల్లికితో ఇలా ఉందా? అసలు నాకు అర్థం కావట్లేదు. వాటి తర్వాత నాకైతే చాలా ఆకలిందండి. అందుకే పాలలో చాగా తీసుకొని తినేసాను. ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. తర్వాత నాకైతే చాలా బోర్ కొడుతుంది. టీవీ పెట్టేసుకొని చూసేసాను అనమాట. చాలాసేపు టీవీ యూజ్ చేసిన తర్వాత చాలా ఆకలింది. అప్పటికే 1 అయిపోయింది అనమాట. అందుకే మా మమ్మీ చేసిన దోసకాయ కూరతో నేత అన్నం తినేసేసాను అనమాట. అన్నం తినగానే నాకైతే ఒక వర్క్ గుర్తొచ్చింది. కదా ఏంటో తెలుసా? నేనైతే పడుకొని లేచాను అనమాట. లేవగానే నా ప్రశాంతత పోవడానికి ఒక దయ్యం వచ్చింది మా ఇంటికి. మార్నింగ్ నుంచి తనకు అనిపించలే అనుకుంటున్నారు. తనైతే కాలేజ్కి వెళ్ళింది అనమాట. కొంచెంసేపు నాకైతే చాలా హెడేక్గా అనిపించింది. అందుకే మా అమ్మ చేసిన టీ తాగేసాను అనమాట. నా ఫేవరెట్ కప్ అనమాట ఇది. మా అన్నయ్య తెచ్చిన కప్. అంతే కదా, అన్నయ్య లేదు తెచ్చిన ఫేవరెట్ అనమాట. ఎవరైనా హిప్పీ తింటూ థమ్స్అప్ తాగుతారా? ఎవరైనా ఉంటే బిబాస్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అసలు హలో గాయస్, మీరైతే నా దసరా బ్లాగ్ చూసినట్టయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసే ఉంటారు. ఇద్దరిని మాత్రం పరిచయం చేయడం మర్చిపోలేదు, కానీ చేయలేకపోయాను అనమాట. నేను ఇప్పుడైతే వారిని చూపించాలనుకుంటున్నాను. వచ్చేసేయండి. వీడే అండి మా పెద్దోడు. వీడైతే 2019లో మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు అనమాట. వీడిని చూపించాక చిన్నోడిని చూపించకుండా వాడు ఫీల్ కూడా. వీడైతే మా చిన్నోడు అనమాట. వీడు రీసెంట్గానే మా లైఫ్లోకి వచ్చాడు. మాకైతే షించాన్ డోరేమాన్ ఫేవరెట్ కార్టూన్స్ అండి. మీకు ఏ కార్టూన్ ఫేవరెట్ కమెంట్ చేయండి. మేమైతే ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటాం అనమాట. మాకు ఎప్పుడైనా టెన్షన్ అనిపించినప్పుడు చూసి రిలీఫ్గా అనిపిస్తుంది మాకైతే. ఇదిగోండి కుంభకర్ణం చెల్లి పడుకుంటే అస్సలు లేవదు. పక్కన వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు అనుకుంటారు. నేనైతే టీవీలో ఎంత సౌండ్ పెట్టుకున్నా అస్సలు లేవట్లేదు. నాకైతే చాలా కోపం వచ్చింది. అప్పుడు నాకేమన్నా అనిపించింది అంటే, మా మమ్మీ అయితే షాప్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొచ్చింది. మమ్మీ తీసుకురాగానే మనం స్టార్ట్ చేసాం అనమాట సదరడం మొత్తం. అక్కడైతే నాకు ఎంతో ఇష్టమైన బూస్ట్ ఉందన్నమాట. నేనైతే అందరూ పాడలేదు తింటే నాకైతే నార్మల్గా తినడమే చాలా ఇష్టం. ఎంతమందికి ఇది అలవాటు ఉందో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. నాకైతే బూస్ట్ అంటే చాలా ఇష్టం. మా చెల్లిని అయితే చాలా కొట్లాడతాం అనమాట ఆ బూస్ట్ కోసము. టైం అయితే 5:30 అయింది. నాకైతే చాలా ఆకలి వేసింది. ఆరెంజ్ తీసుకొని తిన్నాను అనమాట. నేను ఏంటి పొట్టు చూసింది అనుకుంటున్నారా? చిన్నప్పుడు నేనైతే ఈ పొట్టుని స్కేల్ పైన ఇట్లా పిండి దాని నుంచి సర్కిల్ చేసేదాన్ని అనమాట. అలా చేస్తే మనకి కీచు మీద తయారవుతుందని మా అక్క వాళ్ళు చెప్పారు నాకు. అప్పటి నుంచి అలా చేశాను. ఆ టేస్ట్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరు ట్రై చేశారో కామెంట్ చేయండి. కరెక్ట్ సీరియల్ టైం కాగానే మనమైతే రిమోట్ మమ్మీ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట సైలెంట్గా, లేకపోతే యుద్ధాలు జరిగిపోతాయి ఇంట్లో. మనమైతే ఎంత ఇంట్రెస్ట్గా మూవీ చూసినా ఆ టైంకి మనం చేతికి రిమోట్ ఇవ్వలేదు అనుకోండి, మన ఫ్యూచర్. టైం అయితే 8:30 అయిందండి. టమాటా చారుతో నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. 9:30 అయిందో లేదో ప్రతి ఇంట్లో బిగ్ బాస్ చూడడం కామన్. మా ఇంట్లో కూడా అంత ప్రతిరోజు చూస్తూ ఉంటామన్నమాట. చూసిన తర్వాత నేను పడుకుంటాం. ఇలా జరిగిందండి ఈరోజు. మరి నా ఈ చిన్న బ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎల్కే సిస్టర్స్ అఫీషియల్. అలాగే ముందు ఇలాంటి బ్లాగ్ చాలా వస్తున్నాయి. అస్సలు మిస్ కాకండి. మీరు మాకు చాలా సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అంత యాక్టివ్గా ఉంటుంది. మేము ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.